వసుంధరాలయమునకల్లా ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీప ప్రతాపమున చండశాసనుడనైన నా ఎట్టి రాజన్య చూడమని చెప్పండికి హేయంబగు దుర్మరణమున అంగీకరించు. పోనిమ్ము ఈ అవమానమును భరింపగలగా దుర్మరణములకై సాహసిత్తమనో ప్రయోజనం వేమి? ఏమి అభిమాన ధనుండకు సుయోధన సార్వభౌమునక అవమానము, ఆ దుర్జాతి సిద్ధాంతము లజ్జా విహీనత పరిహసించముగాక. అంతటా నా బట్టి వారికి అవమానము తటస్థించునా? మహాగజేంద్రము రాజమార్గమున చంచుండ కుక్కలెన్ని మరుగుటలేదు. సరిపెట్టుకుందామన్నాను. ఈ వార్త ఎట్లయినా లోకమున వెల్లడి కాక మారదు. నిరర్థకముగా దురర్థక ప్రతిపాదకులకు లోకులు అనేక విధంబల తలంపక మానరు. ఆ పిమ్మట నన్ను సందేహింపక మానరు. మానిని పరిహాస పాత్రుండకు మానవపతి చరిత్రమని రేపటి నుండి ఉన్న ఆ జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శించబడదా? కావున మరణము సర్వ విధముల గర్హితము. జీవించి ఉండదవన్నను పరరాణి పంక కళంకిత జీవనుండనై మనిందుడు దుర్భరంగు. అచేతనముకు భూపరాగమే మానవుని మూర్ధమదురు వహించి తన పగను తీర్చుకొనుచుండ సచేతుడనై సమరుడనై సార్వభౌముండనైన నేను ఒక్క ఆవిధి అనురించిన అవజ్ఞకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరుచుకున్న చాలనే. నా అవమానములకన్నిటికీ కారణమైనది ఆ మైసభయే కదా. నా క్రోధమున పురుగుపట్లైనది ఆ మైసభయే కదా. తుదకు నా జీవితమును ఈ విషమ స్థితికి నాక్రమింపజేసినది ఆ మైసభయే కదా. ఓరి పాపిష్ఠులారా, పాండు భూపాల గర్భభార భూతులారా, ఏమి నా బెదిరి అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నిల్పక, సార్వభౌమ పదంపైన తలంపక నేనెట్టి అత్యక్తాలోచనంబలి పట్టుకునుచున్నాను. నవకండ భూమండలాధిప మగడ తదగడిత మనుకిరిని నిరంతర నీరాజిత నిజపాత పంకేరు సింధురాజ్యతుస్తయ వసుంధర భార దూర్వహుండనై పరరాజ మద సంహరణ భీకర భుజాపల సమర్పునుండనై దుర్నిరీక్షుండనై వదనాకు భవనకు పక్క పెట్టునెత్తి వచ్చిన ముక్కడి పంచాలు ప్రచండ ప్రభ బాధితులకు నూర్పురు చోదరులకు అగ్రచుండనై చండతర పరాక్రమ జ్వాలనై జగంతు సత్యతో విలసితమై అభిమాన వల్లని పందీకృతమై నిష్కలంకమై జగత్తమ పేరెన్నికం కన్నా తిరేక చోభని సమూహములు అధినాథులకు నాకు ఈ ప్రపంచమా అసాధ్యము. ఇప్పుడే పోయి అప్పురంబు పశ్చిమపటలంబు గావించదా. మా మనోకల్పములకు కారణం